నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనకాంక్ష ఆనో శ్రీ జూలూరి రామకృష్ణ సార్ గారు, శ్రీమతి ఝాన్సీ మేడం గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాసు లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి ఆ పరమశివుని ఆశీస్సులతో శ్రీ జూలూరి రామకృష్ణ గారి సోదరుడైన శ్రీ బాలకృష్ణ గారి ముద్దుల కూతురు చిరంజీవి ఈవా గారి పుట్టినరోజు శుభ సందర్భంగా అనకాంక్ష చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి ఈవా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ చౌదరి చిరంజీవి ఈవా గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, తాతయ్య గారు ఆశీస్సులు, నాన్నమ్మ గారు ఆశీస్సులు, అమ్మమ్మ గారు ఆశీస్సులు, తాతయ్య గారు ఆశీస్సులు, అలాగే మీ పెద్దమ్మ గారు ఆశీస్సులు, పెదనాన్నగారు ఆశీస్సులు, అలాగే అత్తయ్య గారు ఆశీస్సులు, మామయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉన్నాను కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుల అందరి తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమంతో మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఈవా గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ ఈవా గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే ఈవా గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ జూలూరి బెండే సార్ గారికి, శ్రీమతి పుష్పల అమ్మ గారికి, శ్రీ జూలూరి రామకృష్ణ సార్ గారికి, శ్రీమతి ఝాన్సీ మేడం గారికి, చిరంజీవి ఆసిని గారికి, చిరంజీవి అదితి గారికి, డాక్టర్ శ్రీమతి మీనా మేడం గారికి, డాక్టర్ శ్రీ చక్రవర్తి సార్ గారికి, చిరంజీవి ఆర్యన్ గారికి, చిరంజీవి అర్జున్ గారికి, శ్రీ బాలకృష్ణ గారికి, శ్రీమతి మూంగ్చేన్ గారికి, చిరంజీవి రియా గారికి, చిరంజీవి ఈవా గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి పుష్పల అమ్మ గారికి, శ్రీమతి ఝాన్సీ మేడం గారికి, శ్రీమతి డాక్టర్ మీనా మేడం గారికి, శ్రీమతి మూంగ్చేన్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉన్నాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి జూలూరి రామకృష్ణ సార్ గారు, ఝాన్సీ మేడం గారు, జూలూరి పెండే సార్ గారు, పుష్పలమ్మ గారు ఆశ్రమానికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న 65 మందికి అండగా ఉంటూ ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేపిస్తూ గ్రాసరీస్ పరంగా, క్లాస్ పరంగా, అలాగే మెడికల్ పరంగా, అలాగే సీసీ కెమెరాల పరంగా, అంబులెన్స్ వ్యాన్ పరంగా, అలాగే పర్మనెంట్ షెల్టర్ పరంగా కూడా తను చేస్తున్న 100 మంది 1000 మంది అని చేపిస్తున్నందుకు వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీ జూలూరి రామకృష్ణ సార్ గారు, శ్రీమతి ఝాన్సీ మేడం గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు మనం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే బూందీ, అలాగే రైస్, అలాగే గోకరకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.